హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చేపల పులుసు మా అమ్మమ్మ స్టైల్‌లో ఎలా పెట్టుకుంటారో చూపిస్తాను రండి. దీనికి కావాల్సిన ఐటెమ్స్ వచ్చేసి అందరికీ తెలుసు. చింతపండు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు అండ్ మామిడికాయ, సాల్ట్ అండ్ ఆనియన్స్ అండ్ కొరియండర్. చేపల కూరకి అసలు హైలైట్ కొరియండరే కదండీ! అండ్ ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ మసాలాకి ప్రిపేర్ చేసుకోవడానికి అల్లం వెల్లుల్లి మిక్సీ పెట్టుకోవాలండి మెత్తగా. అండ్ అందులోనే నేను జీలకర్ర, ధనియాలు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఆనియన్స్ తర్వాత యాడ్ చేస్తానండి. ఎందుకంటే బాగా స్మాష్ అయిపోతాయి. ఫస్ట్ ఇది మెత్తగా పట్టుకున్నాక నేను ఆనియన్స్ యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకుని ఇంకొకసారి బ్లెండ్ చేసుకోవాలండి ఫైన్‌గా. అండ్ చింతపండు ఈలోపు నేను సోక్ చేసి పెట్టుకోవడానికి మనకి పులుసుకు రావడానికి అనేసి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని నేను నానబెట్టుకుంటున్నాను. అండ్ ఇది ఫైన్‌గా పేస్ట్ అయ్యాక పక్కకు తీసుకుని ఈలోపు చింతపండు కూడా నానబెట్టుకున్న దాన్ని మనం సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకుని మనం ఆడుకున్న మసాలా అంతా పెట్టుకుని నేను చేప ముక్కల్ని పేర్చుకుంటున్నాను. అన్నీ పేర్చుకుంటున్నాను. నేను స్టవ్ అయితే ఆన్ చేయలేదు. అన్నీ ఏసాక ఆన్ చేస్తాము. మొత్తం అన్నీ అరేంజ్ చేసేసుకున్నాక వన్ బై వన్ అన్నీ యాడ్ చేసుకోవడమేనండి. ఆహ్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాక కారం, చేపల కూరకి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. అండ్ పసుపు అండ్ రాక్ సాల్ట్ అయితేనే బావుంటుంది చేపల పులుసుకి. యాడ్ చేశాక మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే 2 కప్స్ ఆఫ్ చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్నాను. నేను పెట్టుకున్న దానికి ఎంతొచ్చిందో అంత ఫుల్‌గా యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఉన్నాక నేను లో ఫ్లేమ్‌లోకి చేంజ్ చేసుకుంటాను. అండ్ కూరని గరిటె పెట్టి తిప్పకుండా దాకని పట్టుకుని ఇలా రౌండ్ చేసుకుంటూ తిప్పుకోవాలి. అప్పుడు అడుగంటకుండా ప్రతీదీ కదులుతుంది. చేపల కూర తిప్పేస్తే ముక్క విడిపోతుంది కదండీ! తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇంకా కూర ఉడకడం మొదలయ్యాక ఫ్లేమ్‌ని లో చేసుకోవాలి. అండ్ కూర సగం ఉడికాక నేను మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకున్నాను. ఫస్ట్‌లోనే వేసేసుకుంటే స్మాష్ అయిపోతాయి. మధ్యలో వేసుకుంటే మనకు పర్ఫెక్ట్‌గా ఉడుకుతాయి. అండ్ కూర తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. అండ్ ఫైనల్‌గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చేపల పులుసు ప్రిపేర్ అయిపోతుందండి. కన్సిస్టెన్సీ చూసారా? థిక్ అయింది. కన్సిస్టెన్సీ థిక్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇంకొక 10-5 మినిట్స్ ఉంచుకున్నాక సర్వ్ చేసుకొని తినేయడమే. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.